హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225 శనార్థులు. బాగున్నారు అందరూ? చలో నడవండి, మా గణేష్ నిమజ్జన్కి వెళ్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే మేము ఎప్పుడు మా గణేష్ నిమజ్జన ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామిని నిమజ్జనం చేస్తాము. మా గణేశుడితో పాటు బోలెడంత మంది గణేశులను కూడా తీసుకొస్తారు. ఇంట్లో పెట్టినవి, మన వీధిలో పెట్టినవి అన్ని గణేశుళ్ళు కూడా అక్కడికి వస్తాయి. అయితే ఇక్కడ ఉన్నంతసేపు ఇది ఒక సందడిగా అందరినీ చూసుకుంటూ ఆ సౌండ్స్, ఆ ఎంజాయ్మెంట్, ఆ డ్యాన్స్లు, ఒక్కొక్కరు గణేశుళ్ళని చూసుకుంటూ అయిపోతుంది, టైంపాస్ అయిపోతుంది. ఇంట్లో కూడా గణేశుడు ఉన్నన్ని రోజులు కూడా మనకి ఎంతో సందడిగా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిన తర్వాత అసలు ఇంట్లో స్వామి కూర్చున్న ప్లేస్ చూస్తూ ఉంటే ఎంతో బోసిపోయి ఉంటుంది. అబ్బా, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో స్వామి వెళ్ళిపోయిండు అనేసరి. కానీ ఏం పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్వామి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉందాము. అది వెళ్తున్నాడు క్రెయిన్లో. కానీ ఈసారి మంచి అరేంజ్మెంట్ చేసారు ఐడియల్ లేక్ దగ్గర. అదేంది వాటరు అట్లా మరి ఇంప్యూర్ వాటరు, డ్రైనేజ్ వాటరు అట్లా కాకుండా సెపరేట్గా స్పెషల్గా పాండ్స్ అరేంజ్ చేసి అందులో నిమజ్జనం చేసి చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు అనిపించేది అబ్బా ఇలా ఏం నీళ్ళు కలుస్తాయో ఏందో అనేసి. కానీ అట్లా కాకుండా ఈసారి అయితే చాలా బాగా అరేంజ్ చేసారు గణేష్ నిమజ్జన్కి. చిన్న చిన్న పాండ్స్, సో ఆ పాండ్లలో అన్ని పెద్ద గణేషులు కానీ చిన్న గణేషులు కానీ అందులోనే నిమజ్జనం చేస్తున్నారు. మంచిగా అనిపించింది ఈ ఫెసిలిటీ. సేమ్ ఐ థింక్ ఇందులోనే ఇక ఇప్పుడు రాబోయే బతుకమ్మకు కూడా ఇక్కడే ఉంటుంది అనుకుంటా. బతుకమ్మ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు. బాగున్నాయి. నా పక్కన ఉన్న పిల్లలు కౌంట్డౌన్ స్టార్ట్ చేసేసారు. 1 2 3 4 అనేసని గణపతి పప్ప మోరియా అగ్లే బరస్తూ జల్దియా అంటూ స్వామిని సాగదంపాలి. సో మళ్ళీ త్వరగా రావాలి అని కోరుకుంటూ వినాయక చవితి స్వామిని నిమజ్జనం చేసేసినాము. స్వామి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాము, స్వామిని ఎప్పటికీ మనం ఇంట్లో పెట్టుకొని చేసే అంత స్తోమత మన దగ్గర ఉండాలి కదా. స్తోమత అనగానే ఫైనాన్షియల్గా కాదు, మనకి స్వామికి సేవ చేసే అంత ఎనర్జీ, టైము ఇవన్నీ ఉండేవి. కాబట్టి ఈ కొన్ని రోజులే హ్యాపీగా చేస్తాం.